హే నిన్నే కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీకి ఎలా అనుకుంటున్నావా? ఇంకా నువ్వు పెట్టే టికెట్కి వర్తా కాదా అనేది ఈ మూవీ రివ్యూ అయితే చూడు. మూవీ ఎలా ఉందంటే మూవీ ఎస్పెషల్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్యాంటాస్టిక్ మూవీ, వర్త్ బొమ్మ. ప్రీవియస్ పార్ట్స్ కి అయితే ఈ మూవీ అయితే సీక్వెల్ గా అయితే వచ్చింది. చాలా బాగా అయితే ఎంటర్టైన్ చేసింది ఈ మూవీ నన్ను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే రాకర్, నోవా, మే వీళ్ళు ముగ్గురు విలన్ సీజర్ ని ఎలా ఎదుర్కొన్నారు. విలన్ ఏప్ సీజర్ అయితే మాత్రం టెక్నాలజీని, ఐడియాస్ ని చాలా పొంది అలాగే ఇంప్రూవ్మెంట్ తో వాళ్ళు అంతం చేయాలనేది. ఇందులో నోవా, మే ఎలా అడ్డుకున్నారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ 30 minutes కొంచెం స్లోగా అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా దాని తర్వాత నుంచి ఫస్ట్ హాఫ్ అనేది ఇంటర్వెల్ దాకా చాలా బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే బాగా డెప్త్ ఉన్న స్టోరీ టెల్లింగ్ తో చాలా బాగా అయితే ఉంటుంది. మెయిన్ స్క్రీన్ ప్లే అనేది చాలా అయితే ఎంగేజ్ చేసింది నన్ను మూవీలో. ఇంకా క్లైమాక్స్ అయితే చెప్పబడలేదు మూవీలో. ఆడియన్స్ అయితే చాలా అయితే ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే భయ్య మెయిన్ ఈ మూవీలో స్టోరీ ప్లాట్. హ్యూమన్స్ ఎర్లీ మ్యాన్ స్టేజ్ కి వచ్చేస్తే ఎలా ఉంటది హ్యూమన్ లైఫ్ అనేది చాలా బాగా అయితే చూపించాడు మూవీలో. ఒక సీన్ అయితే ఉంటది భయ్య, అక్కడ జీబ్రాలు అని వాటర్ తాగుతూ ఉంటాయి. హ్యూమన్స్ అయితే నీళ్ళు తాగడానికి వస్తారు. ఆ సీన్ చూసిన తర్వాత ఒకవేళ ఫ్యూచర్ లో ఇలాంటి ఆపద జరిగితే ఇలా అయిపోతుందా మానవాళి అనేది ఒక పాయింట్ తో బాగా చూపించాడు. ఫ్యూచర్ లో ఏప్స్ కింగ్డమ్స్ అనేది స్థాపించబడితే హ్యూమన్ లైఫ్ అనేది ఎలా అయిపోతుంది, వాళ్ళ రిసోర్సెస్ గా జీవన విధానం అనేది ఎలా మారిపోతుంది అనేది మూవీలో అయితే బాగా చూపించాడు డైరెక్టర్. మే అయితే ఉంటది, తనకి బాడీ లాంగ్వేజ్ గానీ తనకి మాటలు రావు అనుకొని ఏప్స్ అనుకుంటాయి. తను మాట్లాడుతుందనే లోపల షాక్ అవుతారు. క్లైమాక్స్ లో హీరోయిన్ అయితే తన స్వార్థం కోసం తన మానవాళిని కాపాడుకోవాలని చెప్పేసి ఏప్స్ ని హ్యూమన్స్ కే కాకుండా ఏప్స్ కి, నేచర్ కి అనేది కూడా ప్రధాన పాత్ర అయితే ఉంది ఈ భూమి మీద అనే పాయింట్ ని బాగా చూపించాడు డైరెక్టర్. రాకర్ అయితే సీజర్ గురించి, తన ఓల్డ్ యాన్సిస్టర్స్ గురించి చెప్తాడు నోవాకి. సీజర్ అనేవాడు ఎలాంటి వాడు, హ్యూమన్స్ కి హాని తలపించకుండా తన జీవన విధానంలో తన ప్రజల్ని, తన క్లాన్ ని ఎలా భద్రపరుచుకుంటూ సేఫ్ గా హ్యూమన్స్ కి దూరంగా ఎలా వచ్చారు, వాళ్ళు బతికారు అనే పాయింట్ గురించి చెప్తా ఉంటాడు. ఆ సీన్స్ గానీ లో నోవా అయితే వాళ్ళ ఫాదర్ ని అయితే కాపాడాలనుకుంటాడు. బట్ అక్కడైతే ఫైట్ సీన్ అయితే చాలా బాగా అయితే ఎమోషనల్ గా ఉంటది. బట్ అన్ఫార్చునేట్లీగా ఫాదర్ అయితే చనిపోతాడు. మే ఏంటంటే ఏప్స్ ని ఎలా అయితే స్టడీ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇంకా దాంతో పాటు ఎక్కడెక్కడ హ్యూమన్స్ బతుకున్నారు అనే కనెక్షన్ ని తను పొందాలి. క్లైమాక్స్ లో సీజర్ అనే విలన్ తో అయితే ఫైట్ అయితే ఉంటది భయ్య. అక్కడ హీరో చాలా తెలివిగా అయితే ప్లాన్ చేస్తాడు. అంతరించిపోయే అనుకున్న ఈగల్స్ వచ్చి ఆ విలన్ ని చంపతాయి అనమాట. అంటే బలంతో కాదు తెలివితో కొట్టాలి అనే పాయింట్ ని బాగా డైరెక్టర్ అయితే చూపించాడు. సెకండ్ హాఫ్ లో అయితే హీరో అయితే చాలా డిప్రెషన్ కి అయితే గురైపోతాడు, తన క్లాన్ ని కాపాడుకోలేనేమో అని. అలాంటి టైంలో చెప్పిన సీజర్ గురించి తన మాటలు అయితే గుర్తుకొస్తాయి అనమాట. అక్కడ తను మోటివేట్ అయిన తర్వాత నేను యుద్ధం చేస్తాను అని అనుకున్న తర్వాత వాటర్ లో తన దళాన్ని కాపాడుకోవడానికి గానీ, తన క్లాన్ ని కాపాడుకోవడం గానీ, విజువల్స్, గ్రాఫిక్స్, ఎలిమెంట్స్ అయితే నాకు తెలుగు డబ్బింగ్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మూవీలో ఫ్యాంటాస్టిక్. ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా లెంతీగా అనిపిస్తుంది. కొంచెం 30 minutes అంటే క్యారెక్టర్ ఇంటర్జెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. 3D లేకపోవడం నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది మూవీ. అంటే మా థియేటర్స్ లో లేవేమో, బయట థియేటర్స్ లో ఉన్నాయి, బట్ మా థియేటర్స్ లో అయితే లేవు ఫ్రెండ్స్. 3D లో చూస్తుంటే బాగుండేది అనిపించింది. అది నాకు పెద్ద మైనస్ అయితే అయింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏప్ నోవా క్యారెక్టరైజేషన్ అయితే నాకు బాగా అనిపించింది. దాంతో పాటు ఇంకా మే అనే క్యారెక్టర్ ఉంటది హీరోయిన్, తన పర్ఫార్మెన్స్ కూడా మూవీ బాగా ప్లస్ అయింది. ప్రీవియస్ పార్ట్ లో సీజర్ తో ఉంటాడు రాకర్ అనే అతను. ఆ ఏప్ పర్ఫార్మెన్స్ అనేది కొంతవరకే ఉంటది మూవీలో. ఇంకా అక్కడి నుంచి సినిమాలో అయితే ఎండ్ అయిపోతుంది తన క్యారెక్టర్. అది కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. ఫైనల్ గా అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మూవీలో. ఎస్పెషల్లీ విజువల్స్ అయితే అదిరిపోయినాయి. మూవీ అయితే ఖచ్చితంగా చూడండి, థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయండి. మీ దగ్గర 3D ఉంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.9 out of 5 ఆనియన్స్ అయితే ఇస్తున్నాను. అలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్.